సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంబర సినిమా షూట్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. బింబిసారా ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వేగంగా షూటింగ్ సాగుతుంది. దాదాపు షూట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫైనల్ సాంగ్గా చిరు ఇంట్రడక్షన్ సాంగ్ షూట్ బిజీగా సాగుతుంది. ఈ క్రమంలోనే తాజాగా సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ నెట్టింట వైరల్గా మారుతుంది. ఈ సినిమాలో ఒక పాటలో సాయి ధరమ్ తేజ్ అలాగే నిహారిక కూడా కనిపించబోతున్నారు. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సెట్స్లో అడుగు పెట్టాడంటూ వార్తలు వినిపించాయి. ఇందులో అతడు గెస్ట్ రోల్లో కనిపించనున్నట్లు సమాచారం. మెగా డాటర్ కూడా ఈ ప్రాజెక్టులో కాల్ పెట్టిందని తెలుస్తుంది. ఈ మూవీలో ఓ సాంగ్ కోసం చిరంజీవితో కలిసి చిందైపోతుందట ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం షూట్ జరుపుకుంటున్న ఇంట్రడక్షన్ సాంగ్లో నిహారిక తన డ్యాన్స్ స్టెప్స్తో మెస్మరైజ్ చేయనుందని గత శనివారం సాయి ధరమ్ తేజ్ సెట్స్లో సందడి చేయగా అదే సాంగ్లో నిహారిక కనిపించనుందట. అత్యంత గ్రాండ్ లెవెల్లో ఈ ఇంట్రడక్షన్ సాంగ్ రూపొందించనున్నారని, ఇందులో ప్రస్తుతం ఉన్న మెగా హీరోస్ అంతా స్పెషల్ రోల్స్లో కనిపించనున్నారని టాక్ నడుస్తుంది. దీంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక విశ్వంబర సినిమా సంగతి చూస్తే జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా రేంజ్లో తెరకెక్కిస్తున్నారు దర్శకుడు వశిష్ఠ. దీనికోసం హాలీవుడ్ టెక్నీషియన్లను సైతం రప్పించారు. అయితే టీజర్లో విఎఫ్ఎక్స్ వర్క్ విషయంలో అభిమానులు పెదవిర్చారు. ఇప్పుడు దానిని సరిదిద్దుకునే పనులు కూడా టీం చేపట్టింది. ఇక ఈ సినిమాను చిరంజీవికి బాగా అచ్చొచ్చిన మే 9న రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. మరి అప్పటికి సినిమా పూర్తవుతుందా అనేది కూడా చూడాలి. ఈ ఇద్దరు ఇంట్రో సాంగ్లో కనిపిస్తారని, అలాగే కొన్ని సీన్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. వాళ్ళు ఉన్న విషయం లీక్ ద్వారా బయటకు వచ్చింది. అలాగే పాత్ర గురించి త్వరలో తెలిసే అవకాశం ఉంది అంటున్నారు. అలాగే ఇద్దరు కలిసి నటిస్తారా లేక వేరువేరుగా సినిమాలోకి ఎంట్రీ ఇస్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది. టీజర్కు నెగిటివ్ రెస్పాన్స్, ఇటు వాయిదాలు పడడంతో సినిమా మీద హైప్ తగ్గింది. మరోవైపు టీం కూడా సినిమా అప్డేట్స్ ఇవ్వడం మానేసింది. దీంతో విశ్వంబర ఏమైంది అనే చర్చ మొదలైంది. అయితే టీం ఇప్పుడు ఒక్కసారిగా రియాక్టివేట్ అయింది. విశ్వంబరకు సంబంధించి రెండు పెద్ద అప్డేట్లు బయటకు వచ్చాయి. చిరంజీవి వైబ్రెంట్ ఫ్రెష్ లుక్ కూడా బయటకు వచ్చింది. అది చూసి బాస్ ఇస్ బ్యాక్ అని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి ఇంట్రో సాంగ్ను ప్రస్తుతం టీం సిరీస్లో తెరకెక్కిస్తుంది. దాని లుక్నే టీం రిలీజ్ చేసింది. దీంతో ఆ నెగిటివిటీ కూడా పోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక త్వరలోనే ఈ చిత్రం నుండి మొదటి పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.